ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రమారమి 50 రోజులు గడుస్తోంది. మరి ఈ 50 రోజుల పాలనలో సృష్టించిన సంపద ఎంత? ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల కంటే కూడా మేధావి వర్గాల్లో చర్చగా మారింది. సంపద సృష్టిస్తాం అంటూ ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఈ 50 రోజుల్లో ఏ మేరకు సంపద సృష్టించారు, వనరులను ఏ మేరకు సృష్టించారు అనే విషయాన్ని చర్చిస్తున్న విషయం అంతర్జాలంలో స్పష్టంగా కనిపిస్తోంది. మేధావుల నుంచి రాజకీయ ఉద్దండుల వరకు కూడా సంపద సృష్టిపై చర్చిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితే చాలా ఆసక్తిగా చూస్తోంది. అయితే కూటమి నేతలు ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, అప్పుడే ఎందుకు సెగ పెడతారు అని విమర్శలు చేయొచ్చు. కానీ సంపద సృష్టిస్తామని ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పారో ఒక్క నెల రోజులు టైం తీసుకోవచ్చు, కానీ 50 రోజులు గడిచిపోయిన తరువాత కూడా ఆ దిశగా ఒక్క ప్రకటన రాలేదు. ఆ దిశగా చేపడుతున్న చర్యలు కూడా కనిపించటం లేదు. దీంతో సంపద సృష్టి విషయంలో చంద్రబాబు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని చర్చించుకోకుండా ఉండలేకపోతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని, శ్రీలంక చేస్తున్నారని, ఇలాగే చేస్తూ పోతే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయని బీజేపీ జనసేనతో పాటు టీడీపీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ 50 రోజుల కాలంలో ఇదే కూటమి ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 12,000 కోట్లు. దీనిపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వంలో నాయకులు కానీ, ముఖ్యంగా ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ కానీ స్పందించడం లేదు. అదే సమయంలో బలమైన మీడియా కూడా ఈ అప్పుల కుప్పపై ఒక్కటంటే ఒక్క మాట కూడా రాయకుండా కళ్ళకు గంతలు కట్టుకొని వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఇది మంచిదే, కానీ గమనించే ప్రజలు కూడా అలా ఉంటారా? ముఖ్యంగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారా? ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. వాస్తవానికి జగన్ వ్యతిరేకత కన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలే విజయానికి దోహదపడ్డాయి. నిజంగా జగన్ పై వ్యతిరేకత ఉంటే కూటమి ప్రభుత్వమే చెబుతున్నట్లుగా 39.8% ఓట్ బ్యాంకు వైసీపీకి వచ్చి ఉండేది కాదు. కానీ ఇక్కడ కూటమి ఇచ్చిన హామీలు, అదేవిధంగా మార్పు వంటివి బలంగా పనిచేశాయి. కానీ ఇప్పుడు 50 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ పాలన మెరుగు పడకపోగా, సంపద సృష్టిలో ఎలాంటి పురోగతి లేకపోవడం, ప్రభుత్వం కంట్రోల్ చేయలేని స్థితిలో కొన్ని ఘటనలు జరుగుతూ ఉండడం, జరిగిన తర్వాత చేతులు కాల్చుకోవడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మార్పు దిశగా అడుగులు వేయాల్సి ఉంది. 50 రోజుల్లోనే ఎలాంటి మార్పు రాలేదంటే ముందు వస్తుందన్న సంకేతాలు కూడా ఉండవు. కాబట్టి ఏం చేస్తారో చూడాలి.